రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా సభకు హాజరు కానున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలపై మరింత సమాచారం ప్రసన్న అందిస్తారు. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సంబంధించి ప్రత్యేకంగా ఈ అసెంబ్లీ సెషన్ జరుగుతోందని చెప్పుకోవచ్చు. గత ఏడాది కేవలం కొత్త ప్రభుత్వం రావడం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెటే ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఈసారి 2025-26 పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమైన తర్వాత 12 గంటలకి బీఎస్సీ సమావేశం నిర్వహిస్తారు. బీఎస్సీ సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజులు జరగాలి ఏంటి అనే దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బీఎస్సీలు అంటే ఎన్ని బిల్లులు ప్రవేశపెట్టాలి, అసెంబ్లీ 2 వారాలు పైగా కొనసాగించాలన్న ఆలోచనలో ఉంది, ఇంచుమించు 20 రోజులు. దానికి సంబంధించి కార్యాచరణకి సిద్ధం చేయడానికి బీఎస్సీ సమావేశం అవుతుంది. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ బిల్లులు ప్రవేశపెట్టాలి అనే దాని మీద కూడా నిర్ణయం తీసుకుంటారు. మరోవైపు అసెంబ్లీకి సంబంధించి భద్రతా ఏర్పాట్ల మీద ఇప్పటికే స్పీకర్ సమీక్ష పూర్తి చేశారు. భద్రతా ఏర్పాట్లు ఏ రకంగా ఉండాలి, సభ్యుల భద్రతతో పాటు చుట్టుపక్కల శాంతి భద్రతల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడటం కోసం ప్రస్తుతం మనం చూస్తున్నది ఇక్కడ పాయింట్స్ అన్ని కూడా ఈ సెక్యూరిటీకి సంబంధించి అక్కడ ఏర్పాటు చేసిన పాయింట్స్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సెక్యూరిటీ గన్మెన్లు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు వ్యక్తిగత గన్మెన్లు, వ్యక్తిగత సిబ్బంది, వాళ్ళందరికీ అలాట్మెంట్ పాయింట్ గా ప్రస్తుతం దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా ఇక్కడ అంటే ఈసారి అసెంబ్లీ పాసుల విషయంలో కూడా చాలా రిస్ట్రిక్ట్ చేసింది. ఎమ్మెల్యే గన్మెన్లకి లేకపోతే ఎమ్మెల్యే పిఏలు పిఎస్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ చాలా రిస్ట్రిక్టెడ్ గా పాసులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే భద్రతా ఏర్పాట్లను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి భద్రత కావచ్చు, లేకపోతే ఇతర మంత్రులు సభ్యుల భద్రతను దృష్టిలో పెట్టుకుని కూడా ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసినట్టుగా కూడా ప్రధానంగా కనిపిస్తుంది. దీంతో పాటు స్పీకర్ ఇవాళ అన్ని స్థాయిల్లో అందరి అధికారులతో కూడా ఒక సమీక్ష డీటెయిల్ గా నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలు ఏ రకంగా నిర్వహించాలి ఏంటి, దీనికి సంబంధించి భద్రత కార్యాచరణ అన్ని కూడా సిద్ధం చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈసారి బడ్జెట్ కూడా 3 లక్షల పైగానే ఉంటుందని నాకు అభిప్రాయం ప్రధానంగా వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ గేట్లోంచి ఎమ్మెల్యేలు సభ్యులు అందరూ కూడా వెళ్లి గేట్ ప్రధానంగా ఇది అసెంబ్లీ శాసన మండలి అదేవిధంగా శాసన సభ రెండుగిటికి సంబంధించి ముఖ్యమైన గేటుగా దీన్ని చూడొచ్చు. రేపు అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే రేపు ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. తర్వాత బహుశా ఒక 2 రోజులు సెలవు ఉండే పరిస్థితి కనిపిస్తోంది. 28న బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఆల్మోస్ట్ ప్రభుత్వం రెడీ అయినట్టుగా కూడా ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ని 28వ తారీఖు ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఆ రోజు ఉదయం కేబినెట్ మీటింగ్ కూడా ఉంది. ఓవరాల్ గా ఈ బడ్జెట్ సమావేశాలన్నీ పూర్తి స్థాయి శాంతి భద్రతల వాతావరణంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సభ్యులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాంతియుత వాతావరణంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి అన్ని రకాలైన ఏర్పాట్లు జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రెడ్డితో ప్రసన్న, ఎన్టీవీ,